హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను అటుకులు చేస్తున్నానమ్మా. అటుకులు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 500 గ్రాముల అటుకులు తీసుకున్నాను, హై ఫైబర్ది. పల్లీలు, కొత్తిమీర, ఉప్పు, ఆవాలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, నూనె, జీలకర్ర. ఎల్లిపాయ తీసుకున్నానమ్మా. ఒక 7 ఎల్లుల్లి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్, కరివేపాకు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. ఓకేనా? ఆలుగడ్డ కూడా చిప్స్ లాగా చిన్నది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక సగం నిమ్మకాయ కూడా తీసుకున్నానమ్మా. ఇదిగోండి, అటుకులు ఇలా కడుక్కోవాలి. కడుక్కొని పిసికి తీసేయాలి. ఓకేనా? కడాయి పెట్టుకున్నానండి. ఆన్ చేశాను స్టవ్. నూనె పోస్తున్నాను. ఒక 3 స్పూన్స్ నూనె పోసానండి. ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. నూనె కాగింది. ఈ పల్లీలు మంచిగా వేంపి తీసేయాలండి. జీలకర్ర వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, వెల్లుల్లి, కలపండి బాగా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామండి. క్యారెట్, ఆలుగడ్డ, కరివేపాకు కూడా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం బాగా. హై ఫ్లేమ్లోనే ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలపండి. ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకుందాము. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు చూసారండి, నూనె తేలుతుంది. బాగా ఫ్రై చేసుకున్నాను. ఇదిగో నూనె. ఇప్పుడు పోహా వేసుకుందామండి. బాగా కలుపుదాం. అండి ఇదిగో. ఇప్పుడు మనము నిమ్మకాయ వేసుకుందాం. నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. అటుకులు వేసేటప్పుడు మనం ఫ్లేమ్ స్లో చేసేయాలండి. స్లో చేసి నిమ్మకాయ వేసిన తర్వాత బాగా కలపాలి. ఓకేనా? ఇదిగో మనం పల్లీలు కూడా వేసుకుందాం. బాగా కలపండి. ఫ్లేమ్ స్లోలోనే పెట్టండి. ఓకే? చూసారా? బాగా కలిపేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము, కొత్తిమీర వేసుకుందాము. అయిపోయిందండి, రెడీ పోహా. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.